నంద్యాల పట్టణం విశ్వనగర్ బలిజపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ వెళ్లగా స్థానికుల సమాచారం ఇవ్వగా నేను ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 2,20,000 రూపాయలు నగదు, 7.5 తులాల బంగారం, కొన్ని పట్టు చీరలు అపహరించారని తెలిపారు. బుధవారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు జి నాగేందర్ అన్న, విశ్వనగర్ బలిజపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టు చీరలు అన్నీ కేసు పెట్టినారు. వచ్చిన సార్ వాళ్ళు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. ఎవరికన్నా అనుమానం ఉందా మీ మీద? మాకు ఎవరికి లేదన్న. మేము సంవత్సరంన్నర రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా. మొన్ననే వచ్చినాము, అప్పుడు ఏం జరగలేదు మాకు. సరే.